రైతులను కాపాడటం కోసం సర్దార్ పాపన్నగౌడ్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కలెక్టర్ రాజశేష తెలిపారు. సర్దార్ పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదుట గల పాపన్నగౌడ్ విగ్రహం వద్ద అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజశేషతో పాటు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాపన్నగౌడ్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. రైతుల హక్కుల కోసం నిజాం సర్కారుకు భూస్వాములకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్నగౌడ్ పోరాటం చేశారని కలెక్టర్ అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అధికారులు సైతం ప్రజల కష్టాలను పరిష్కరిస్తూ ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. మరోవైపు సర్దార్ పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో గౌడ సంఘం నేతలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను అందజేశారు. రోగుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అటు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారు 374 జయంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మనం ప్రతి సంవత్సరం అధికారంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారు వారు జయంతికి అధికారంగా జరుపుకుంటున్నాము. అయితే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇందాక టీవీసీడీ గారు చెప్పినట్లు వారు చేసింది పోరాటం ఏవైతే ఉన్నాయో నిజాం కాలంలో అప్పుడు చేసింది పోరాటం ముఖ్యంగా రైతుల కోసం ఎవరైతే అప్పుడు భూస్వామి ఉన్నారో వారు చేసిన ఏవైతే అన్యాయం ఉన్నాయో ఆ అన్యాయం విరుద్ధంగా రైతులకి న్యాయం చేయాలి, బీదలకి న్యాయం చేయాలి. వాళ్ళ కోసం అందరూ సమాజంలో సమానంగా ఉండాలి. సమాజంలో ఎక్కడైనా భేదభావం ఉండకూడదు. సామాజిక న్యాయం ఉండాలి, ఆర్థిక న్యాయం ఉండాలి. వాటి కోసం వారు చేసింది పోరాటం. ఈరోజు బీసీ సోదరులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క జాతి సోదరులు వారు చేసింది పోరాటంకి మనం గుర్తించి ప్రతిరోజు మన జీవితంలో కూడా మన దినంలో కూడా పోరాటం చేసింది ఏవైతే వారి చరిత్ర ఉన్నాయో మన జీవితంలో ఏ విధంగా అమలు చేసుకోవచ్చు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారు